దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదిరిల్లు. 4 స్తంభాలాట ఎపిసోడ్ నెంబర్ 42. సిజేరియన్లో ఉన్న మైనా తన కోసం వచ్చి వెయిట్ చేస్తున్న శ్రీమాన్. అసలు శ్రీమాన్ తన కోసం రావడం ఏంటి? కథలకు వెళ్ళవే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. స్టోరీస్ నచ్చినట్టయితే మన ఛానల్ని తప్పకుండా షేర్ చేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. లతా లక్ష్మి పల్లవి దగ్గరికి వచ్చి, లంచ్ తెచ్చుకున్నావా పల్లవి అని అడుగుతారు. ఆంటీ అటెండర్తో భోజనం పంపిస్తాను అన్నారు, మరింకా భోజనం పంపించిందో లేదో తెలీదు అని పల్లవి అంటూ ఉండగా క్యారియర్ తెచ్చిన అటెండర్ అక్కడికి వచ్చి, భోజనం క్యారియర్ తీసుకొచ్చాను మేడం, సార్ డైనింగ్ హాల్లో పెట్టాను, సార్ మిమ్మల్ని ఇక్కడ భోజనానికి రమ్మంటున్నారు అని అంటాడు. అంటే నా భోజనం కూడా అక్కడే ఉందా అని అడుగుతుంది పల్లవి. అవును మేడం, జయంతి మేడం ఇద్దరికీ కలిపి ఒకటే క్యారియర్ పెట్టారంట, ఈ విషయం మీకు చెప్పమన్నారు అని చెప్పి అటెండర్ వెళ్ళిపోతాడు. అయితే ఇంకేంటి, సార్ దగ్గరికి వెళ్ళి భోజనం చేయి అంటుంది లక్ష్మి నవ్వుతూ. అమ్మో, సార్ దగ్గర భోజనం చేయడమా అని పల్లవి భయపడుతుంటే, అబ్బా గడుగ్గాయలాగా ఉండే నువ్వు కార్తిక్ సార్తో పెళ్లి కాగానే ఇంత పిరికితనంగా మారిపోయావేంటే? మన బాస్ నీ భర్త అనే విషయాన్ని ప్రతిసారి మాతో గుర్తు చేయించుకోకు. అయినా కార్తిక్ సారి నిన్ను భోజనానికి రమ్మంటుంటే ఇంకా ఏంటి నీ భయం? త్వరగా భోజనానికి వెళ్ళు, లేదంటే మళ్ళీ తిట్లు తింటావు అని చెప్పి, మనం వెళ్దాం రా లక్ష్మి అని చెప్పి ఇద్దరు స్నేహితులు వెళ్ళిపోతారు. రోజు ఇద్దరితో కలిసి భోజనం చేసే నేను ఇప్పుడు కార్తీక్ సార్తో భోజనం చేయాలా అని అనుకొని భయపడుతూనే డైనింగ్ హాల్లోకి వెళ్తుంది. అక్కడికి వెళ్ళేసరికి కార్తీక్ క్యారియర్ ముందల పెట్టుకొని ఆలోచిస్తూ కూర్చుంటాడు. ఆ ఆలోచనలో బాధని కూడా చూస్తూ పల్లవి దగ్గరికి వస్తుంది. తను చూసి ఆ ఆలోచన నుంచి బయటపడి, కూర్చో లంచ్ చేద్దాం అని అంటాడు. మీకు వడ్డిస్తాను, ముందు మీరు తినండి సార్, ఆ తర్వాత నేను తింటాను అని అంటుంది. అలా చేస్తే లంచ్ టైం అయిపోయి లేట్ అవుతుంది, వర్కింగ్ అవర్స్ వేస్ట్ చేస్తే నేను ఊరుకోనని తెలుసు కదా, ఆర్గ్యూ చేయకుండా కూర్చొని క్యారియర్ ఓపెన్ చేసి ఇద్దరికీ భోజనం వడ్డించు అని అంటాడు ఎప్పట్లాగానే సీరియస్ వాయిస్తో. మరో మాట ఎదురు చెప్పకుండా మౌనంగా కూర్చొని క్యారియర్ ఓపెన్ చేసి 2 ప్లేట్స్లో భోజనం వడ్డిస్తుంది. ఇద్దరు భోజనం చేస్తుంటారు. మధ్య మధ్యలో కార్తీక్కి కావలసినవి వడ్డిస్తూ పల్లవి కూడా భోజనం చేస్తుంటుంది. మా నాన్న మీ తమ్ముడికి కట్టిన ఫీజు గుర్తుంది కదా, ఆ అమౌంట్ పే చేయడానికి నీకు 10 డేస్ టైం పెట్టాను, అది కూడా గుర్తుంది కదా అని అడుగుతాడు భోజనం చేస్తూనే. గుర్తుంది సార్, 10 రోజుల్లో 50,000 అంటే కష్టమవుతుంది, ఒక్క నెల రోజులు టైం ఇస్తారా అని ఇంకొకసారి అడుగుతుంది. టైం పొడిగిస్తూ వెళ్ళి డబ్బులు ఎగ్గొట్టాలని చూస్తున్నావేమో, అదేమీ కుదరదు, నేను ఇచ్చిన టైం వరకు డబ్బు నాకు ఇవ్వాల్సిందే అని అంటాడు. ఇంత తక్కువ టైంలో అంత డబ్బు ఎలా చూడాలో అర్థం కావడం లేదు అని మనసులో అనుకొని భోజనం చేయటం వదిలేసి ఆలోచిస్తూ ఉండగా, ఓయ్ అని అంటాడు. దాంతో కార్తీక్ వైపు చూస్తుంది. నేను డబ్బు అడిగాను కానీ భోజనం చేయొద్దని చెప్పలేదు, ముందు భోజనం కానివ్వు అంటాడు కోపంతో. "ఉమ్" అని భోజనం చేస్తుంటుంది. ఈ అమ్మాయికి కాస్త కూడా చనువు ఇవ్వకూడదు, ఇస్తే నా నెత్తి మీదకి కూర్చుంటుంది అని తన గురించి తిట్టుకుంటూ భోజనం చేస్తుంటాడు. మైనా ఆపరేషన్ థియేటర్లో సిజేరియన్ చేసి బిడ్డను బయటికి తీస్తుంది. బిడ్డ ఏడుపు బయటికి వినిపించేసరికి ఎక్కడ బేబీ చనిపోతుందని టెన్షన్ పడ్డ వాళ్ళ బంధువులందరూ రిలాక్స్ అవుతారు. చేతుల్లో కనిపిస్తున్న పసిబిడ్డను చూసి ఆ క్షణం మైనా కూడా సంతోషపడుతుంది. గుడ్ మైనా, నువ్వు రావటం మంచిదైంది అంటుంది తన కొలీగ్ స్ఫూర్తి. ఎస్ అంటుంది లహరి. బంధువులు తల్లి బిడ్డని సంతోషంగా చూసుకుంటారు. కొద్దిసేపటికి మైనా ఆపరేషన్ ముగించుకొని అలసిపోయినట్టుగా క్యాబిన్లోకి వచ్చి కూర్చుంటుంది. లహరి స్ఫూర్తి జ్యూస్ తాగుతూ వచ్చి తన ముందు కూడా ఒక జ్యూస్ పెడతారు. అలసిపోయిన మైనా ఆ జ్యూస్ అందుకొని సిప్ చేస్తుంది. ఎలా ఉంది నీ కొత్త హౌజులో అని అడుగుతుంది స్ఫూర్తి. అసలు ఏం బాగలేదు అంటుంది మైనా బాధపడుతూ. ఈ ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేశాము అంటుంది లహరి. అది విని మౌనంగా ఉంటుంది.
ఏది ఏమైనా నువ్వొక గొప్ప ఇంటికి కోడలుగా వెళ్ళావు మైనా. అది దృష్టిలో పెట్టుకో అంటుంది స్ఫూర్తి. ఎవరికి కావాలి ఆ గొప్పిల్లు? నాకు నా పక్కన కార్తీక్ ఉంటే నాకు ఏ గొప్పలు వద్దు అంటుంది బాధపడుతూ. మైనా పరిస్థితి అర్థం చేసుకుని స్నేహితులిద్దరూ ఇక ఆ క్షణం అంతకంటే ఏమీ మాట్లాడలేకపోతుంటారు. ఇంకో సిజరీన్ కూడా ఉంది అన్నారు కదా అంటుంది మైనా. ఇలా నైట్ వరకు వరుసగా కేసులున్నాయి. అవి మేం చూసుకుంటాంలే, నువ్వెళ్ళు అని అంటారు. లేదు, ఇంట్లో ఉన్న బోర్‌గా ఉంది. ఇక్కడే బెటర్‌గా ఉంది. కేసెస్ అన్నీ చూసుకొని వెళ్ళిపోతాను అని అంటుంది. అలా టైం నైట్ 11 అవుతుంటే మైనా ఇంకా ఆపరేషన్‌లోనే ఉంటుంది. మైనా ఇంకా ఇంటికి రాకపోవడం చూసి ఇంటి దగ్గర జగదీశ్వరరావు గారు కంగారు పడుతుంటే శ్రీమాన్ మాత్రం అదేమీ పట్టించుకోకుండా టీవీ చూస్తూ కూర్చుంటాడు. కొడుకు దగ్గరికొచ్చి, మైనా ఇంకా ఇంటికి రాలేదు శ్రీ అని అంటారు జగదీశ్వరరావు గారు. శ్రీమాన్ రిమోట్‌తో ఛానల్స్ మారుస్తూ, అయితే నన్నేం చేయమంటారు డాడ్ అని అడుగుతాడు. ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ అని వస్తుంది. అయితే నన్ను వెళ్ళి తన ఫోన్ స్విచ్ ఆన్ చేసి రమ్మంటారా అని అంటాడు టీవీ చూస్తూ. రేయ్, నేను ఆ అమ్మాయి గురించి కంగారు పడుతుంటే నీకు వెటకారంగా ఉందా అంటూ కొడుకు మీద సీరియస్ అవుతాడు. మరి లేకపోతే ఏంటి డాడ్? తన గురించి మనకెందుకు చెప్పండి? తన గురించి వదిలేసి మీరు వెళ్ళి పడుకోండి అని అంటాడు. అలా అనకురా. ఎంత కాదనుకున్నా మైనా ఇప్పుడు మన ఇంటి కోడలు. పైగా తల్లిదండ్రులు లేని ఆడపిల్ల. తన గురించి మనమే బాధ్యతగా ఉండాలి శ్రీ అని అంటాడు. ఈశ్వరి కోపంగా అక్కడికొచ్చి, ఇప్పుడు ఆ అమ్మాయి కోసం నా కొడుకు వెళ్ళాలా అని అంటుంది. వెళ్తే తప్పేముంది అంటారు జగదీశ్వరరావు గారు. ఏంటో మీరు ఆ అమ్మాయికి అంత ఫేవర్గా మాట్లాడటం మాకు నచ్చటం లేదు అంటుంది ఈశ్వరి. ఒక ఆడపిల్ల ఇంటికి రాకపోతే కంగారు పడుతున్నాను ఈశ్వరి. అదే మనకు ఒక సొంత కూతురు ఉండి ఇప్పటి వరకు ఇంటికి రాకపోతే టెన్షన్ పడమా అని అంటాడు. శ్రీమాన్ సోఫా నుంచి కోపంగా లేచి, తను మీ కూతురి కాదు డాడ్, మన ఇంట్లో ఉంటున్న ఒక పేయింగ్ గెస్ట్ అని అంటాడు. సరే, నీ రూటుకే వస్తాను. తను పేయింగ్ గెస్ట్, బట్ తను ఒక ఆడపిల్ల అని మర్చిపోద్దు శ్రీ అంటా జగదీశ్వరరావు గారు. అవునన్నయ్య, డాడ్ చెప్పేది విని వదిన కోసం వెళ్ళిరా అంటూ హర్ష అక్కడికొస్తాడు. ఎవడ్రా నీకు వదిన అంటూ తమ్ముడి మీదకి విరుచుకుపడతాడు. హర్ష భయపడి వెంటనే తండ్రిని హత్తుకుంటాడు. భయపడుతున్న చిన్న కొడుకు మీద చేవేసి, చూడు శ్రీ, మన బాధ్యతారాహిత్యం వల్ల పొరపాటున మైనాకి ఏదనైతే మనం జన్మంతా క్షమించుకోలేము. మైనా ఒక ఆడపిల్ల కాబట్టి ఇంతగా భయపడుతున్నాను అంటారు జగదీశ్వరరావు గారు. ఇప్పుడేమంటారు? తను చేస్తున్న హాస్పిటల్కి వెళ్ళి తన గురించి కనుక్కోవాలి, అంతేనా అంటాడు శ్రీమాన్. కాదు, తనని వెంట పెట్టుకొని తీసుకొనిరా అంటారు జగదీశ్వరరావు గారు. ఛ, ఈ పెళ్ళి ఏమంటూ జరిగిందో నాకు మనశ్శాంతి లేకుండా పోయింది అని శ్రీమాన్ తిట్టుకుంటూ అక్కడ ఉన్న కార్ కీస్ తీసుకుని వెళ్ళిపోతుంటాడు. నా కొడుకుని మీరు ప్రశాంతంగా ఉండనివ్వరు అని ఈశ్వరి భర్త మీద కోప్పడి వెళ్ళిపోతుంది. నువ్వు కూడా వెళ్ళి పడుకో హర్ష అంటాడు జగదీశ్వరరావు గారు. గుడ్ నైట్ డాడ్ అని చెప్పి హర్ష వెళ్ళిపోతాడు. మైనా గురించి కంగారు పడుతూ అక్కడే జగదీశ్వరరావు గారు సోఫాలో కూర్చొని ఎదురు చూస్తుంటాడు. అప్పటికి టైం నైట్ 12 అవుతుంటుంది. ఆలోచనతో పడుకున్న కార్తీక్కి దాహం అనిపించి లేచి పక్కన బాటిల్ చూస్తాడు. బాటిల్ ఖాళీగా ఉండటం చూసి ఆ బాటిల్ తీసుకుని బయటకొచ్చేసరికి పక్కన ఉన్న పల్లవి రూమ్లో లైట్ వెలగటం చూస్తాడు. ఈ తింగర్తి ఇంకా పడుకోకుండా ఏం చేస్తున్నట్టు అని అనుకుని విండో నుంచి చూసేసరికి పల్లవి ఆఫీస్ ఫైల్స్ ముందు వేసుకుని వర్క్ చూసుకుంటూ ఉంటుంది. తనని అలా చూడగానే మధ్యాహ్నం తనకి ఒక వర్క్ అలాట్ చేసి, రేపటికి కరెక్ట్గా ఈ వర్క్ కంప్లీట్ కావాలి, లేదంటే ఊరుకోను అంటూ తనకు సీరియస్గా వార్నింగ్ ఇవ్వటం గుర్తు తెచ్చుకుంటాడు. నిద్ర మానుకొని పల్లవి అలా వర్క్ చేయటం కార్తీక్ మనసుకి ఏదో కష్టంగా అనిపించి రూమ్లోకి వెళ్ళి పల్లవి అని అంటాడు. ఆ టైంలో కార్తీక్ అలా పిలవటం ఉలిక్కిపడి పక్కకి చూస్తుంది. ఖాళీ వాటర్ బాటిల్తో కనిపిస్తున్న కార్తీక్ని చూసి లేచి నిలబడుతుంది. పడుకోకుండా ఆఫీస్ వర్క్ చూసుకుంటున్నావేంటి అని అడుగుతాడు. అది నిద్ర రావటం లేదు సార్. పైగా ఈ ఫైల్ ఇంపార్టెంట్ అని చెప్పారు కదా, అందుకే వర్క్ చేస్తూ కూర్చున్నాను అని అంటుంది.
ఇంపార్టెంట్ అన్నాను కానీ నిద్ర మానుకొని చేసే అంత ఇంపార్టెంట్ ఏమీ కాదు. ఫైల్ క్లోజ్ చేసి ఇక పడుకో అని అంటాడు. నిద్ర రావడం లేదు సార్ అని చెప్తుంది. నిద్ర రావడం లేదని కూర్చుంటే అసలే రాదు. పడుకుంటేనే మనకు తెలియకుండా నిద్రలోకి వెళ్ళిపోతాం. సో ఫైల్ క్లోజ్ చేసి వెళ్ళి పడుకో అని డిమాండ్గా చెప్తాడు. సరే సార్ అని చెప్పి ఫైల్ పక్కకు పెట్టి వెళ్ళి పడుకుంటుంది. నువ్వు ఇంతసేపు వర్క్ చేయడం వల్ల నాకు కరెంటు బిల్లు కూడా బొక్క అని లైట్ ఆఫ్ చేసి వెళ్ళిపోతాడు. ఏంటో ఈ సార్ దగ్గర ఆఫీస్లోనూ ఫ్రీగా ఉండలేను, ఇంట్లోనూ ఫ్రీగా ఉండలేను అని అనుకొని పల్లవి నిద్రకు ఉపక్రమిస్తుంది. మైనా కోసం హాస్పిటల్కి వచ్చిన శ్రీమాన్ తను ఆపరేషన్ థియేటర్లో ఉంది అని తెలుసుకొని తన కోసం ఎదురు చూస్తూ నిద్రకి ఆవలిస్తూ, అబ్బా ఈ ఫ్రెష్ గార్డ్ కార్తీక్ ప్రియురాల కోసం ఎంతసేపు వెయిట్ చేయాలో అని అనుకుంటూ ఉండగా అప్పుడే సెజరీన్ పూర్తి చేసిన మైనా బాగా అలసిపోయి మాస్క్ తీసుకుంటూ ఆపరేషన్ థియేటర్ నుంచి బయటకు వస్తుంది. శ్రీమాన్ తనని చూస్తూ ఉండగానే పేషెంట్ బంధువులు ఆమె దగ్గరికి వచ్చి, మా కూతురు ఎలా ఉందమ్మా, తల్లి బిడ్డ క్షేమమేనా అని కంగారుగా అడుగుతారు. క్షేమంగానే ఉన్నారు, కంగారు పడకండి అని మైనా నవ్వుతూ చెప్తుంది. అది విని వాళ్ళు సంతోషపడుతుంటారు. వేరే హాస్పిటల్కి తీసుకువెళ్తే నా భార్య బిడ్డ ఇద్దరికీ ప్రమాదమే, ఎవరూ బతకరని చెప్పారండి. కానీ మీ గురించి ఎవరో చెప్తే ఆశతో ఇక్కడికి వచ్చాము. నిజంగానే మీరు దేవత అమ్మా అంటూ పేషెంట్ భర్త మైనాకి దండం పెడుతూ చెప్తాడు. అప్పటి వరకు చైర్లో కూర్చున్న శ్రీమాన్ లేచి మైనాని చూస్తుంటాడు. అలా అనకండి, నా బాధ్యత నేను నిర్వర్తించాను అని మైనా వాళ్ళకి చెప్తుంది. లేదమ్మా, ఇద్దరికీ ప్రాణం పోసిన మీరు మా దృష్టిలో దేవత అని అంటూ ఉంటారు. అప్పటి వరకు ఆపరేషన్లో పాల్గొన్న సిస్టర్ అక్కడికి వచ్చి, నిజంగానే ఈ ఆపరేషన్ కోసం డాక్టర్ గారు చాలా కష్టపడ్డారు. ఎప్పుడో డ్యూటీ ముగించుకొని వెళ్లాల్సిన డాక్టర్ గారు మీ అమ్మాయి కండిషన్ చూసి ఆగిపోయి గంటల తరబడి ఆపరేషన్ చేసి ఇద్దరిని బతికించారు అని అంటుంది. వాళ్ళు ఇంకా కృతజ్ఞతగా మైనా వైపు చూస్తూ దండం పెడుతుంటే అలసిపోయి ఉన్న మైనా వాళ్ళతో అప్పటికి కూడా నవ్వుతూ మాట్లాడుతూ ఉంటుంది. మరో సిస్టర్ మైనా హ్యాండ్ బ్యాగ్ ఫోన్ తెచ్చి ఇస్తుంది. ఫోన్ తీసుకుని, అయ్యో ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందే, నేను చూసుకోలేదు అని అనుకొని, ఇక నేను వెళ్తాను, పేషెంట్స్ని జాగ్రత్తగా చూసుకోండి అని నైట్ డ్యూటీలో ఉన్న నర్సులకి చెప్పి ముందుకు వచ్చేసరికి అక్కడ శ్రీమాన్ కనిపిస్తాడు. ఇప్పుడు శ్రీమాన్ మైనా మధ్య ఎలాంటి సంభాషణ జరగబోతుందనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. కథ నచ్చితే లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియచేయండి. అలాగే మన స్టోరీస్ని తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.